దొంగతనాలు, మరోవైపు గంజాయి అక్రమ రవాణా, ఇంకోవైపు అక్రమ మద్యం వ్యాపారం. ఇలా కరీంనగర్ పట్టణంలో నేరాలు పెరిగిపోతున్నాయి. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కావాల్సినంత పోలీస్ సిబ్బంది లేకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఇళ్లలో చోరీలు, గంజాయి రవాణా వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అర్ధరాత్రి సమయంలో రహదారులపైనే యువత వేడుకలు చేసుకుంటూ ఉండగా అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొందరు యువకులు కాలనీల్లో బైకులపై తిరుగుతూ హంగామా చేస్తున్నారు. పెట్రోలింగ్ వాహనాలు కనిపించడం లేదు. కమిషనరేట్ పరిధిలో 18 పోలీస్ స్టేషన్లున్నాయి. దాతల సహకారంతో పోలీస్ శాఖ దాదాపు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయినా ఎక్కడో చోట దొంగతనాలు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్కు చెందిన కొందరు యువకులు, వ్యాపారులు గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నారు. బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన వలస కార్మికులతో పాటు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి మధ్యవర్తుల ద్వారా దిగుమతి చేసుకుంటూ వ్యాపారం సాగిస్తున్నారు. అలాగే నగరంలో అర్ధరాత్రి అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో పలు హోటళ్లు రాత్రి 2 గంటల వరకు నడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలీసు వాహనం వస్తున్నా ఏం చేయరనే భావన కొందరి వ్యాపారుల్లో ఉందంటే పరిస్థితి అర్థమవుతోంది. కొంతమంది సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజన జరగనప్పుడు సుమారు 3600 మంది వరకు పోలీసులుండేవారు. జిల్లాల ఏర్పాటు, నూతన పోలీస్ స్టేషన్లను ప్రారంభించడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 1500 మంది సిబ్బంది పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. నగరంలోని కొన్ని పోలీస్ స్టేషన్లో 40 మందికి మించి సిబ్బంది లేరు. ఉన్న వారిని బందోబస్తు నిమిత్తం వివిధ ప్రాంతాలకు పంపడంతో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. బ్లూ కోడ్స్ విభాగ కానిస్టేబుళ్లు, హోంగార్డులు రాత్రులు గస్తీ నిర్వహించాలి. కానీ సిబ్బంది కొరత కారణంగా కొన్ని చోట్ల హోంగార్డ్ ఒక్కరే మొత్తం చూసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో నేరాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.